ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా తరపున, డివైన్ కుటుంబం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తునందు ఉన్నడల సమస్తమును నూతన పరచబడతాయి. నేను అదే చెప్పాను, when you don't wake up with Jesus, when you don't wake up with Jesus, మీ దినము ప్రభుతో ప్రారంభించకపోతే ఎలాంటి వ్యత్యాసము ఉండదు. నిన్న కూడా చెప్పాను నేను, లూకా సువార్తలో ఉన్నటువంటి మాట, దేవుడు మన ఫలింపులను కోరుతున్నాడు. లూకా 13లో కదా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని తోటమాలి కోరుకున్నాడు గనుక, మన కొరకు విజ్ఞాపన చేశాడు గనుక దేవుడు మరొక నూతన వచనాన్ని ప్రభు మనకిచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకా రేపటి నుంచి మన ఇష్టం, ఇంకంతే. ఇక మాల్స్ చుట్టూ తిరుగుదామా, ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుదామా, సండే ఆరాధన మానేద్దామా, ప్రభు వైపు చూడొద్దు, వాక్యం చదవద్దు, సహవాసం చేయొద్దు, మళ్ళీ ఏ డయాబెటిక్సో, మళ్ళీ ఏ జ్వరమో, మళ్ళీ ఏ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందాక ప్రభు గుర్తుకురాడు. ప్రియులరా, దేవుని పట్టుకున్న వారంగా, అందుకని నేను చెప్పాను నిన్న 2 కొరింథియన్స్ నుంచి రాత్రి మనం ధ్యానం చేసాం. వీ నీడ్ టు డిటర్మైన్ ఐదర్ వీఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్. క్రీస్తులో జీవిస్తున్నామా లేదన్న డిటర్మినేషన్ కలిగి మనం జీవించాలి. చాలామంది క్రీస్తులోనే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ క్రీస్తు లేనటువంటి క్రైస్తవులకు బ్రతుకుతున్నాం కనుక క్రీస్తులో ఉన్న సంపూర్ణత, నా మాట అర్థం చేసుకోండి, ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇది కాదు, ఇంకా ఉంది. దేవునిలో మీరు పొందుకోవాల్సింది ఇంకా ఉంది. ఎందుకు మధ్యలో ఆగిపోయామంటే, మనం ఆయనతో ఉన్న సహవాసము, ఆయనతో మనకున్నటువంటి అవినాభ సంబంధం, మన ప్రార్థనా జీవితం, మన భక్తి జీవితం ఎంత పరిమాణంలో ఉందో అంతే దీవెనలు మనము అనుభవిస్తున్నాం. ఈ 2026లో క్రీస్తులో ఉన్న సంపూర్ణతలోనికి మనమందరం నడిపించబడదుము గాక. ఆమేన్, ఆమేన్. రైట్, దేవుడు మనకిచ్చిన సంవత్సరము ద ఇయర్ ఆఫ్ ఫెయిత్, విశ్వసించే సంవత్సరం. వాగ్దానం ఏంటది? డివైన్ చర్చ్కి ఇచ్చింది, విశ్వసించువాడు కలవరపడడు. అదేంటో నేను రాత్రి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రియులరా, కలవరపడే పరిస్థితులు రాబోతున్నాయని నేను ముందుగానే చెప్తున్నానా? మళ్ళీ నన్ను ఏమనొద్దే, కలవరపడే పరిస్థితులు రాబోతున్నాయి. అందుకని నేను మార్నింగ్ ధ్యానం చేస్తున్నప్పుడు రాబర్ట్ రోజర్స్ అనేటువంటి థియోలాజియన్ అన్న మాట ఏంటంటే, ఫెయిత్ అంటే ఏంటి అంటే, ఏమంటే విశ్వాసం అంటే ఏంటంటే, ప్రభువా పోరాటాల్లోనికి నన్ను తీసుకెళ్ళొద్దని ప్రార్థన చేయటం కాదు, పోరాటాల కూడా నేను వెళ్ళినప్పుడు నాకు కావలసిన సామర్థ్యం నాకు ఇవ్వు ప్రభు అని కోరుకోవటం. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏంటంటే, ప్రభువా నాకు పరీక్షలు వద్దు నాయన, పరీక్షలు రాకుండా 10th పాస్ అయిపోవాలి, ఇంటర్ పాస్ అయిపోవాలి, బీటెక్ అయిపోవాలి, వెంటనే మంచి కంపెనీలు జాబ్, అది కాదు. విశ్వాసం అంటే ఏంటి అంటే, పరీక్షల గుండా వెళ్ళినప్పుడు, పోరాటాల గుండా వెళ్ళినప్పుడు, కన్నీటి గుండా వెళ్ళినప్పుడు, అనుకోని కార్యాలు అనుకోని సమయంలో జరగనప్పుడు కూడా ఐ స్టిల్ రిలే ఆన్ గాడ్. దేవుని మీద ఇంకా ఆధారపడుతూనే ఉంటాను. ఆయన అన్న మాట చదువుతాను మీకు, దయచేసి ఆలకించండి. మై ఫెయిత్ డిడ్ నాట్ రిమూవ్ పెయిన్ బట్ ఇట్ గాట్ మీ త్రూ ద పెయిన్. నా విశ్వాసము నాకున్న నొప్పిని బయటకు తీసివేయలేదు, నొప్పి గుండా వెళ్ళటానికి సహాయం చేస్తుంది. తర్వాత ట్రస్టింగ్ గాడ్ డిడ్ నాట్ డిమానిష్ ద యాంగ్విష్ బట్ ఇట్ ఎనేబుల్ మీ టు ఎండ్యూర్ ఇట్. నాకున్న శ్రమలను ఎండ్యూర్ చేయడానికి, సహించడానికి నా విశ్వాసం నాకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. సో అందుకనే డివైన్ పరిచర్యకు దేవుడి సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానము, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. విశ్వాసములో మనం మరొక మెట్టు పైకెక్కాలి, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. లూకా సువార్త 5వ అధ్యాయంలో మీకు గుర్తుంది కదా, రాత్రంతా ప్రయాసపడ్డాడంట పేతురు, కానీ మాకేమీ దొరకలేదు. ప్రభు అన్న మాట ఏంటంటే, నీ నావ కొంచెము లోతునకు నడిపించుము. ఇంకా లోతుకు వెళ్ళండి విశ్వాసంలో, ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. డీప్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మీ సహవాసంలో ఇంకా లోతుకు వెళ్ళండి. లాస్ట్ ఇయర్ రోజుకి అర్ధగంట ప్రార్థన చేశారా? ఈ సంవత్సరం 1 hour ప్రార్థన చేయండి. లాస్ట్ ఇయర్ ప్రతిరోజు 1 chapter చదివారా? ఈ సంవత్సరం 3 chapters చదవండి. మీ భక్తి జీవితంలో ఆ యొక్క పరిమాణాన్ని, స్టాండర్డ్స్ని పెంచుకోవటం వల్ల విశ్వాసంలోని మాధుర్యాన్ని మీరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, విశ్వాసం అన్న మాట చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. క్రైస్తవుల్ని అందుకనే భక్తులు అని పిలవరు, విశ్వాసులు అంటారు. ఏ మతంలో భక్తుల్ని విశ్వాసులు అనరు, భక్తులే అంటారు. కానీ క్రైస్తవ్యంలో మాత్రమే భక్తుల్ని విశ్వాసులు అంటారు. చాలామంది రాత్రి నేను చెప్పినట్లుగా విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటంటే పిచాచులు. విశ్వాసులకు వ్యతిరేకమైన పదం పిచాచులు.
అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసులుగా ఉంటున్నామా, పిశాచులుగా ఉంటున్నామా మనం పరిశీలన చేసుకోవాలి కదా. బైబిల్లో చాలా రకాల విశ్వాసాలు ఉన్నాయి, చాలా రకాల ఉపమానాలు ఉన్నాయి. విశ్వాసం గురించి ప్రభు పదే పదే మాట్లాడాడు. అవిశ్వాసం అనేది ఉంది. ప్రభు చాలా రకాలుగా వారిని ఖండించాడు. అవిశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం ఉంటుంది కానీ తగిన సమయం వచ్చినప్పుడు దాన్ని నమ్మరు కదా, దాన్ని అవిశ్వాసం అంటారు. అవిశ్వాసములో విశ్వాసం కూడా ఉంది. అవి ప్లస్ విశ్వాసము, అవిశ్వాసము. విశ్వాసం ఉంటుంది కానీ వీళ్ళకి బలహీనత రాగానే జస్ట్ అట్లా ఫీవర్ రాగానే వీళ్ళలో ఉన్న భక్తి అంతా పోద్ది. చిన్న కష్టం రాగానే దేవుని మీద నమ్మకం అంతా కోల్పోతారు. విశ్వాసం ఉంటుంది కానీ దాన్ని తగిన సమయంలో యాక్టివేట్ చేయరు, వాళ్ళని అవిశ్వాసులు అంటారు. రెండవదిగా అల్ప విశ్వాసులు అంటే ఏంటంటే వీళ్ళు అట్లా కాస్త గాలి రాగానే ఆరిపోతారు అనమాట. కాస్త ఏదైనా ఎవరైనా ఒక మాట అనగానే మాకొద్దు, ఆ సంఘం వద్దంతే. ఇంకా ఏదన్నా జరగంది లేదు అనుకోండి, ఇది ప్రభు ముందు వీళ్ళు అంటిమేట్ పెడతారు, ప్రభువా ఫిబ్రవరి కల్లా నా బర్త్డే కల్లా ఇది జరగాలి. ఒకవేళ జరగలేదు అనుకోండి, అంతే, టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. అల్ప విశ్వాసం, దీన్ని అల్ప విశ్వాసం అంటారు. మూడవదిగా అవిశ్వాసము, అల్ప విశ్వాసం. మూడవది బైబిల్లో ఉన్నది అంధవిశ్వాసం. అంధవిశ్వాసం అంటే గుడ్డి నమ్మకం. గుడ్డి నమ్మకం ఉందా బైబిల్లో? గుడ్డి నమ్మకం లోకంలో మనకు కనిపిస్తుంది అనమాట. అది మనం వెళ్తున్నప్పుడు లైట్ ఆరిపోయింది అనుకుంటాము, ఏం జరుగుద్దో ఏంటో. మనం ఎదురుగా వస్తున్నప్పుడు పిల్లి అడ్డుగా వచ్చింది అనుకోండి, ఏం జరుగుద్దో ఏంటో. మనం వెళ్ళేటప్పుడు బైబిల్ ముద్దు పెట్టుకోవాలా, 4 సార్లు క్రాస్ వేసుకోవాలా, మళ్ళీ ముద్దు పెట్టుకోవాలా, మళ్ళీ ముద్దు. అంధవిశ్వాసం. బస్సులో పోతున్నప్పుడు పక్కన ఒక అతను కూర్చుంటాడు అనమాట. ఎక్కడ టెంపుల్ వచ్చినా ముద్దులు పెట్టుకునేవాడు. ఎంత గట్టిగా పెట్టుకున్నాడు, చెయ్యి అరిగిపోయింది నాకు పెట్టుకునే ఉన్నాడు. దీని ఏమంటారంటే దే విల్ నెవర్ కమ్ టు చర్చ్, దే విల్ నెవర్ రీడ్ బైబిల్, దే విల్ నెవర్ ప్రే. దేవుని కోసం ఏం చేయరు, కష్టపడరు. నేను అంటాను, వాళ్ళు ఏదో ఆశిస్తుందని ప్రభు దగ్గర ఎదురు చూస్తారు. దీన్ని అంధవిశ్వాసం, గుడ్డి విశ్వాసం అంటారు. అన్నీ కూడా ఆ మీదే చెప్తున్నాను. మొదటిది అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అంధవిశ్వాసం. నాలుగవది ఆవగింజంత విశ్వాసం, బైబిల్లో చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైన విశ్వాసం. మీ విశ్వాసము పర్వతమంతా ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, మీరు పర్వతాలను కూడా కదిలించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కావాలి, దేవుడు కోరుకుంటుంది. ఆవగింత మస్టర్డ్ సీడ్ ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది. దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేయగలడో, నా లైఫ్లో పాస్ట్ ఇయర్స్లో ఏమేం చేశాడో, నా జీవితంలో గడిచిన సంవత్సరం, నా జాబ్ లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో, నా భక్తి జీవితంలో ప్రభు ఏం చేశాడో వాటిని మర్చిపోకుండా నా విశ్వాసాన్ని ఇంకా బిల్డప్ చేసుకుంటూ విశ్వాసంలో మరొక స్థాయికి నేను వెళ్ళినప్పుడు, ప్రియులారా, ఊహించు వాటికంటే, మనం కోరుకున్న వాటికంటే అధికమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయగలుగుతాడు. నాకు ఈ సందర్భం బాగా గుర్తుంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఒక సండే నేను చెప్పాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా, మరియా, లాజరస్ అనేటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు కదా. ఫ్యామిలీ ఉన్నారు బేత్నీ అనే గ్రామంలో. అక్కడ లాజరస్కి ఏదో రోగం వచ్చింది, చచ్చిపోయాడు. ప్రభువారు ఆ చుట్టుపక్కలే ఉన్నారు కానీ తగిన సమయానికి లాజరస్ చచ్చిపోయిన టైంకి ప్రభు రాలేకపోయారు. ఇప్పుడు లాజరస్ని సమాధి చేసేసారు. ఇప్పుడు మార్తా, మరియా ఎంతగానో కుమిలిపోతున్నారు. ఆల్మోస్ట్ 4 దినాలు అయిపోయింది. అయితే ఆయన చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ 3 రకాల విశ్వాసాలు నాకు కనిపించాయి. లోతుగా మనం పరిశీలన చేసినప్పుడు మార్తకున్నదేమో స్ట్రగ్లింగ్ ఫెయిత్, కలవరపడే విశ్వాసం. ఆమెమందో తెలుసా? ప్రభు రాగానే ఏమండి, మార్తకు తెలుసు, మరియకి తెలుసు, లాజరుకు కూడా తెలుసు, ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు. కానీ ఆమెకున్న విశ్వాసం ఎంత స్ట్రగుల్ అవుతుందంటే, షీ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ ఫెయిత్. ఎలా అంటే ఆమె అంటున్న మాట, పరుగున ప్రభుకి ఎదురుకి వెళ్ళిందంట. ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కానే కాదు. అంటే ఏంటి? కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి, గాడ్ అన్న వ్యక్తికి స్పేస్ ఉంటుందా? టైం ఉంటుందా? దేవుడు అక్కడ ఉన్నా లేకపోయినా అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు. ఆ టైంలో ఉన్నా లేకపోయినా, అంటే ఆమె అంటున్న మాట ఏంటంటే, నీ ప్రజెన్స్ ఇక్కడ ఉంటే, యాజ్ ఏ పర్సన్ నీ ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కానే కాదు. దీన్ని ఏమంటారంటే స్ట్రగ్లింగ్ ఫెయిత్, కలవరపడేటువంటి విశ్వాసం. అది కొన్నిసార్లు పాస్టర్ గారు వెళ్ళి చేయి పెడితేనే నమ్ముతారు వాళ్ళు. చేయి పెట్టండి.
ఏసన్న గారు చెప్పిన స్టోరీ పదే చెప్తా ఉంటా కదా నేను. ఈ ప్రేయర్ ఆయిల్ తెలుసు కదా, ఆ ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేయించుకుందంట ఆమె. వెళ్ళింది, రోజు వాళ్ళ కొడుకు సిలువేస్తుంది, మళ్ళీ బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ సిలువేస్తుంది. 6 నెలల తర్వాత ఆ బాటిల్లో ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడుగో వస్తారు పాస్టర్ గారు. మళ్ళీ ఇవేం చేస్తుందంటే ఆ సూర్యులో తగిలించిందంట దాన్ని. బయటకు వెళ్తున్నప్పుడు ఆ బాటిల్కి దండం పెట్టుకుంటుందంట. మళ్ళీ బయటకు వెళ్తుందంట, మళ్ళీ బాటిల్ దండం. అంటే మనము విశ్వాసం అనేది ఎలా మారిపోయిందంటే ఆ మ్యాట్ మీదే కూర్చోవాలి, ఆ దైవజనుడే చెప్పాలి, ఆయనే చేయి పెట్టాలి. ఇంకా నీవు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కానే కాదు. ప్రియులరా, విశ్వాసములో లోతైనటువంటి మర్మం ఏంటంటే మీరు ఇక్కడుండి ప్రార్థన చేస్తున్న అమెరికాలో దేవుడి కార్యం చేస్తాడు. మనం ఈ క్షణమందు ప్రార్థన చేస్తే రాబోతున్న సంవత్సరంలో దేవుడి కార్యాలు చేస్తాడు. సో స్పేస్ మ్యాటర్ కాదు, టైం మ్యాటర్ కాదు దేవునికి. దేవుడు మృతమైన వాటిని కూడా సజీవముగా బయటికి పిలవగలిగిన దేవుడు. హల్లెలూయా. సో మార్తలో ఉన్న విశ్వాసం ఏంటంటే స్ట్రగ్లింగ్. షీ వాస్ మోర్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఆ వస్తువుల మీద, వ్యక్తి మీద ఆమె ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. కానీ క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయనలో ఉన్న దైవత్వం ఏంటో, ఆయన ఎలాంటి మహత్కార్యములు చేయగలడో మార్త మర్చిపోయింది. రెండవ విశ్వాసం ఏంటి? ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటే కలిసిపోయే విశ్వాసం, క్లింగింగ్ అని మాట ఎందుకన్నానంటే నేను చూడండి, అక్కడ మనము 11వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చారంట, మార్త వెళ్ళింది, మాట్లాడింది, మరియ వెళ్ళింది, మరలా మాట్లాడింది. ఇప్పుడు యూదులు ఉన్నారు చాలామంది, ఎక్కడ సమాధి ఎక్కడుంది, ఒకసారి నాకు సమాధి చూపించిన వాళ్ళు అనుకున్నారు. యూదుల ఆచార ప్రకారం 3 రోజులు వెళ్ళి కాస్త సుగంధ ద్రవ్యాలు పూయాలి కదా, సో యేసు ప్రభు కూడా వస్తున్నారు అనుకున్నాడు. మరియా అలాగే కొంతమంది జ్యూస్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా యేసుతో పాటు నడిచేను అన్నమాట మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఎలాంటి విశ్వాసం అంటే అందరితో కలిసిపోయి మేము కూడా విశ్వాసమే. ఈరోజు ఏ మీటింగ్ పెట్టినా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. నిజంగా క్రైస్తవులైన వాళ్ళు, నిజంగా దేవునికి మహిమకరంగా జీవించోళ్ళేనా, దేవుని కొరకు ఫలిస్తున్న వాళ్ళేనా? ఏ క్రైస్తవ మీటింగ్ పెట్టినా లక్షల మంది వస్తున్నారు. నేను రాత్రి చెప్పినట్లుగా నలుగురితో కలిసిపోయేటువంటి వాళ్ళు. ఇంకా అంతే. వ్యక్తిగతంగా నేనేమై ఉన్నాను, నాకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒడంబడిక ఏంటి, రిలేషన్షిప్ ఏంటి అంటే ఇంకా చాలు, అందరం కలిసిపోదాం, అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి తిందాం, అందరం కలిసి ఆడుకుందాం, అంతే. పర్సనల్గా నేను ఏమి ఎదుగుతున్నాను. అందుకనే పర్సనల్ కేర్ అనేది చర్చ్లో చాలా ప్రాముఖ్యం. సంఘ కాపరికి ప్రతి కుటుంబం తెలిసి ఉండాలి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఎరిగి ఉండాలి, ప్రతి కుటుంబం కూడా కాపరితో ఆత్మీయ బంధం కలిగి ఉండాలి. అదే దేవుడు సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. ఈ మెగా చర్చెస్లో, డిజిటల్ చర్చెస్లో ఉన్నటువంటి డేంజర్ ఏంటి అంటే ఇక్కడ మందిలో పడిపోయి, మంది ఎక్కువైతే మజ్జిగ అలాంటి విశ్వాసం ఎక్కువైపోయింది. ప్రజలు చాలా మంది వస్తున్నారు, కానీ విశ్వాసంలో నాణ్యత కొదువైంది, పలచనైపోయింది. దీన్నే క్లింగింగ్ ఫెయిత్ అంటాం. అక్కడ మరియా అలాగే ఫ్యూ అదర్స్ అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. దోస్ పీపుల్, వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని, కలిసిపోయేటువంటి విశ్వాసం. తర్వాత యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చాడు, అక్కడ కొంతమంది నిల్చున్నారు. వారితో చెప్పిన మాట ఏంటంటే రాయిని దొర్లించుము. ఆఖరిది ప్రాముఖ్యమైనది ఏంటంటే కదిలించే విశ్వాసం, రోల్ అవుట్. అటువైపు ఏమో మృతమైనటువంటి లాజరు ఉన్నాడు, ఇటువైపు ఏమో రకరకాల విశ్వాసాలు కలిగిన ప్రజలు ఉన్నారు. అటువైపు ఉన్న లాజరుకి, ఇటువైపు ఉన్నటువంటి డిఫరెంట్ ఫెయిత్ పీపుల్కి మధ్యలో అడ్డుగా ఉన్నది ఏంటంటే ఒక అడ్డు రాయి. ఈరోజు దైవ జనాంగమా, మృతమైన పరిస్థితులు, ఆశలు అణగారిపోయిన పరిస్థితులు, వి లాస్ట్ హోప్, మన జీవితాలకు అలాంటి నిరీక్షణ లేదు. అలాంటి చోట ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ రాయిని మనం దొర్లించాలి. రాయిని దొర్లించే విశ్వాసం ఈ విశ్వాసం. కొంతమంది రాయి దొర్లించడానికి ఇష్టపడరు, దాస్తారు లోపల. ఆ భక్తి, ఆ ఆచారం మాకంతేనండి, లేదు మాకంతే, మేము దాన్ని మార్చుకోలేం. మీరు మార్చుకోకపోతే రాయి ఎట్లానే ఉంటుంది, లోపల కుళ్ళిపోవాలంతే. ఎలాంటి కార్యాలు జీవితాల్లో జరగవు. మీరు మృతమైన స్థితి నుండి, ఆశలు అణగారిపోయిన స్థితి నుంచి
చిగురించి సజీవముగా లేచి నిలబడే స్థితికి మనం రావాలంటే అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించే విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కదిలించే విశ్వాసం కావాలి. చాలామంది కుటుంబాల్లో పర్సనల్ లైఫ్స్లో కొన్ని రాళ్ళు అడ్డుపడుతున్నాయి. ఆ రాళ్ళు తొలగించుకుంటూనే అటువైపు ఉన్నటువంటి బ్లెస్సింగ్ని మనం చూడగలం, అటువైపు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఆ రాళ్ళు తొలగించేసుకోండి. చాలామందికి ఇష్టం లేదు. జనవరిలో బాగానే ఉంటారు, మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ కలిసిపోతారు, అంతే. జరగట్లేదు అనుకున్నాం కానీ జరగలేదండి. ఏదో అనుకున్నాం కానీ జరగలేదండి. ప్రియులరా, ఇదేదో ఒకరోజు, ఒక వారము, ఒక నెల చేసేటువంటి భక్తి కాదు. సీజనల్ భక్తి ఎంతకన్నా కాదు. ఎంతగా దేవుని మీద ఆధారపడితే, హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసానికి డెఫినేషన్ రాస్తూ చాలా గంభీరమైన పెద్ద పదాలు అక్కడ వాడారు. ఆ పదాలు చదివినప్పుడు, బాబు ఇదేదో 1 వారానికి, 1 వీక్కి, 40 డేస్కి అయ్యేది కాదు. చాలా కాలం మనం ఏం చేయాలి? నిరీక్షించాలి. చదవండి ఒకసారి అన్నమాట. 11:1 విశ్వాసం అనగా నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మొట్టమొదటి మాట ఏంటంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించడం అంటే రేపు జరిగేది కాదండి, ఇంకా ఎప్పుడో జరుగుద్ది. మేబీ మీరు అనుకుంటుంది జనవరిలో జరగవచ్చు, ఫిబ్రవరిలో జరగవచ్చు, సమ్మర్లో జరగవచ్చు, వింటర్లో జరగవచ్చు. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడమే నిజమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ లాజరస్ స్టోరీలో ఈ 3 రకాల విశ్వాసాలు కలిగిన ప్రజలు ఉన్నారు. నేను చెబుతున్నాను, అక్కడ చాలా మంది జనసమూహం ఉన్నారు. అక్కడ అటువైపు చచ్చిపోయిన లాజరుకి, ఇటువైపు సజీవంగా ఉన్న ప్రజలకు మధ్యలో అడ్డుగా నిలిచింది ఏంటంటే ఒక బండ. ఆ బండను మనం కదిలించే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు, ఏమండి, బండను తోసేవారు మనకు కొంతమంది కావాలండి ఈరోజు. ఇదిగో ఇలాంటి బ్రదర్స్, ఇలాంటి సిస్టర్స్, అమ్మా మీకు సహాయం చేస్తాం, ప్రార్థనలో మిమ్మల్ని ఎత్తుపట్టుకుంటాం, మిమ్మల్ని ఆదరిస్తాం, మీ కుటుంబంలో సమస్య మాకు చెప్పుకోండి అని ఆ బండను తోయడానికి ప్రార్థనాపూర్వకంగా మీకు సహాయం చేసే సంఘం మీకు కావాలి, ఆత్మీయులు మీకు కావాలి. ఎందుకంటే ప్రియులారా, లోపల కుమిలిపోతారు తప్ప ఆ అడ్డురాయి తొలగించడానికి విశ్వాసం కానీ ఆత్మీయులను కానీ వాళ్ళు తెలియచేయరు. ప్రియులారా, మనకున్న విశ్వాసం ఎలాంటి విశ్వాసం? విశ్వాసానికి ఉన్నటువంటి పరిమాణం ఏంటి? చాలా సంవత్సరాలుగా క్రైస్తవ భక్తి చేస్తుండొచ్చు, కానీ నేమ్సే క్రిస్టియన్స్గా మనం ఉండొచ్చు, కానీ ఆ అడ్డురాళ్ళు తొలగించేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండకపోతే అద్భుతాన్ని ఎప్పటికీ మనము చూడలేము. కొన్ని ప్రీ ఆక్యుపేషన్స్ మనం పెట్టేసుకున్నాం. ఒక రాంగ్ పర్సెప్షన్లో మనం జీవిస్తున్నాం. వాక్యంగా అర్థం చేసుకోక నేనింతే, నా జీవితం ఇంతే, నేను ఎవరు చెప్పినా వినను అనేటువంటి స్థితిలో కొన్నిటిని మనం అడ్డుగా పెట్టేసుకున్నాం కనుక దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. మరొక మాట నేను చెప్పిన ముగిస్తాను, చూడండి. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ సువార్త 11వ అధ్యాయము. 2 అధ్యాయాలు నేను ఈరోజు గుర్తు చేశాను. మొదటిది లూకా సువార్త 11వ అధ్యాయము, రెండవది మార్క్ సువార్త 11వ అధ్యాయం. ఈ రెండింటిని ఈ నూతన సంవత్సరపు వర్తమానంగా మనము ధ్యానం చేస్తున్నాం. మార్క్ 11వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు చూసినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. 28వ వచనం, మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవుట చూచెను. ఈరోజు డ్రై, ఎండిపోయిన స్థితిలో నుండి చిగురించే స్థితిలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరూ నడిపించును గాక. ఎవరు చూశారు? శిష్యులు చూశారు. ఎందుకంటే దానికి ముందు తర్వాత చదువుతాం మనం. దేవుడు శపించాడు దాన్ని. ఫలము లేనందువల్ల యేసు ప్రభు వారే శపించాడు. నేను చెబుతున్నాను, దేవుడు ఆశించినంత ఫలాలు మన జీవితంలో లేకపోతే తప్పదు కొన్నిసార్లు శాపాలు తీసుకోవాలి, ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలి. శపించిన దేవుడే దాన్ని మరలా మేలుకరంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. కీడులను తొలగించి కీడులను శుభముగా దేవుడు మార్చేటువంటి దేవుడు ఆయన. అది మనము ఫలించకపోతే, ఆశించినంతగా ఫలించకపోతే, నాకు చాలా ఇష్టమైన పాట, ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ కాపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి నిరీక్షించుచున్నాడు.
ఈ పాటలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఫలించకపోతే శపిస్తాడు, శపించినప్పుడు ఎండిపోతుంది, ఎండిపోయిన వాటిని మరలా జీవించే సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. చూడండి, ఈ మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఎండిపోయిన చెట్టు కనిపించింది వాళ్ళకి. ఆ ముందు చూద్దాం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినది ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 4 మాటలు చెప్పిన త్వరగా ముగిస్తాను. ఈ మార్క్ చాప్టర్ 11లో ఎండిపోయిన అంజూరపు చెట్టు గురించి ప్రభువారు చెప్పిన మాట నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 2025 మీ జీవితాల్లో చాలా అనుభవాల్లో, చాలా కోణాల్లో మీరు ఎండిపోయిన వారికి ఉండొచ్చు. ఫలము లేదు, మొదల నుండి పై వరకు ఎండిపోయిన స్థితిలో మీరు ఉండొచ్చు. ఇదిగో ప్రభు చూచాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆయన చూచాడంటే ఖచ్చితంగా మన పరిస్థితిని మార్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఏం చేయాలి? శాపం ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. ఎండిపోయిన వాటిని చిగురింప చేసేవాడు ఆయన. ఆశలు అణగారిన చోటున తిరిగి మనం రిస్టోర్ చేసే దేవుడు ఆయన. ఏం చేయాలంటే మన విశ్వాసం మొట్టమొదటిగా దేవుని మీద ఉంచాలి. ఇన్ ద పర్సన్ ఆఫ్ గాడ్. ఇన్ ద పర్సన్ ఆఫ్ గాడ్. అక్కడ రాయబడిన మాట చూడండి, 22వ వచనం, దేవుని మీద విశ్వాసముంచుడి. ఇదే ఇయర్ ఆఫ్ ఫెయిత్లో మొట్టమొదటి సందేశం ఏంటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఎండిపోయిన వాటి వైపు చూడొద్దు, ఫలము లేని వాటి వైపు చూడొద్దు. యెషయా గ్రంథంలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాల సంగతులను మనసుకు తెచ్చుకోవద్దు. ఇదిగో దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. ఎండిపోయిన స్థితి నుండి దేవుడు చిగురింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రభు ఆ మార్గాన్ని వస్తున్నప్పుడు ఫలాలు కలుగుతాయి ఖచ్చితంగా. ఆ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఎవరు? మన మీదని, యేసు మీద ఆనుకోవాలి, దేవుని మీద. సో వి నీడ్ టు కీప్ అవర్ ట్రస్ట్, ఫెయిత్ ఇన్ ద గాడ్ పర్సన్. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మీద. మరలా చెబుతున్నాను ప్రియులరా, విశ్వాసం అనేది మనం కలిగి ఉన్నామంటే క్రైస్తవ మతం మీద కాదు, మత ఆచారాల మీద కాదు, ఆరాధనల మీద కాదు, మందిరాల మీద కాదు, మరలా చెప్తున్నాను పాస్టర్స్ మీద కూడా కాదు. మనం పెట్టుకోవాల్సిన విశ్వాసం ఎవరి మీద అండి? దేవుని మీద. ఇన్ గాడ్ పర్సన్. దేవుడు ఏమై ఉన్నాడో 3 మాటలు చెబుతాను. ఎవరు దేవుడు? గాడ్ అవర్ ఫాదర్, గాడ్ అవర్ ఆథర్, గాడ్ అవర్ ఫినిషర్. 3 మాటలు మీకు బాగా అర్థమవుతాయి అని. గాడ్ అవర్ ఫాదర్. ఎవరు దేవుడు? మన తండ్రి. గాడ్ అవర్ ఆథర్. ఎవరు దేవుడు? మన నావికుడు ఆయన, మన ఆథర్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవరు దేవుడు? గాడ్ అవర్ ఫినిషర్. మనల్ని ముందుకు నడిపించి తుదమట్టుకు, ఆఖరి వరకు మనల్ని నడిపించే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్స్ ఫెయిల్ అవ్వచ్చు, బోధలు ఫెయిల్ అవ్వచ్చు, సంఘాలు ఫెయిల్ అవ్వచ్చు, మందిరాలు ఫెయిల్ అవ్వచ్చు. మరలా చెబుతున్నాను, బిల్డింగ్స్ మీద విశ్వాసం పెట్టుకోవద్దే. పలానా చోటకు వెళ్తేనే పలానా జరుగుతాయి, పలానా చోటకు వెళ్తేనే పలానా జరుగుతాయి. మరలా చెప్తున్నా, అలాంటి వాళ్ళు అంధవిశ్వాసులు, బ్లైండ్ క్రిస్టియన్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తే మంచి జరుగుతుందండి, అక్కడికి వెళ్ళి ఆయిల్ కొనుక్కొచ్చుకుంటే మంచి జరుగుద్దండి, అక్కడికి వెళ్ళి చేయి పెట్టించుకుని ప్రార్థన చేయించుకుంటే మంచి జరుగుద్దండి. నేను చెబుతున్నాను, మీరు అడుగు వాటినెల్లా విశ్వాసంతో మీరు అడిగినప్పుడు, మీరు బెడ్రూమ్లో ఉండి అడిగినా, ఆఫీస్లో ఉండి అడిగినా, బాత్రూంలో ఉండి అడిగినా వినేవాడు దేవుడు. వి కీప్ అవర్ ట్రస్ట్ నాట్ ఇన్ ది అదర్స్, ఆబ్జెక్ట్స్ మీద కాదు, గాడ్ ద పర్సన్. దేవుడు ఏమై ఉన్నాడో దాని మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం. 24వ వచనం, మొదటిగా ఇన్ గాడ్ పర్సన్, రెండవదిగా ఇన్ గాడ్ ప్రామిస్. దేవుని వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి. రాత్రి వాగ్దానాలు ఎంతమంది తీసుకున్నా చేయి చూపించిన ఒకసారి. హౌ డిడ్ యూ ఎంజాయ్డ్? హౌ డిడ్ యూ బ్లెస్డ్? ఎంతమంది దీవించబడ్డారు? ఎంతమంది తృప్తిపరచబడ్డారు? రైట్. దేవుని వాగ్దానాలు స్థిరమైనవి. మరలా చెబుతున్నాను, ప్రతి సంవత్సరం తీసుకోవాలా బ్రదర్, మరలా తీసుకోవాలా బ్రదర్. సిస్టర్ చెప్పినట్లుగా దేవుని వాక్యమంతా దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన, బలమైన, శాశ్వతమైన వాగ్దానాలే. కానీ దేవుడు ఒక నిర్దిష్టమైన మాటనిచ్చి మీరు మర్చిపోతారు. జనవరంగానే వాగ్దానం మర్చిపోతారు, లోపల పెట్టిన అది కూడా పోద్ది. కానీ ఏదో ఒక నెలలో, ఏదో ఒక రోజున దేవుడు దాన్ని
నెరవేరుస్తాడు. హల్లెలూయా. వాగ్దానములో ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకనే చూడండి, మనము ప్రామిస్ ఆఫ్ గాడ్ అని రాస్తాం, అలాగే పవర్ ఆఫ్ గాడ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో దేని మీద మనం విశ్వాసం ఉంచాలి? రెండవదిగా గాడ్స్ ప్రామిస్ మీద నమ్ముడి. ఇట్ షల్ గివెన్ అంటు యు. మీరు అడుగు వాటినెల్లా. ప్రార్థన చేస్తే జరుగుద్దంటవా? నాకు తెలుసు జరగదని, ఏదో ఊరికనే ప్రార్థన చేశా. అందరూ వేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక రాయి వేసా. ప్రియులరా, అడుగు వాటినెల్లా అనుగ్రహించే దేవుడు ఆయన. ఇక్కడ ఎండేస్తున్నా మీరు వెళ్తున్నప్పుడు వర్షం వస్తుందని మీరు నమ్మగలిగితే వర్షం ఖచ్చితంగా వస్తుంది. ఎస్, దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నా ఫ్యామిలీ ఇట్లా ఉంది, నాకున్న పరిమితమైన జ్ఞానం ఇది, నా వల్ల అవుద్దను అనుకోవద్దు. దేవుడు సామాన్యమైన వారిని తీసుకుని అసామాన్యమైన సాక్షులుగా మలిచేటువంటి గొప్ప దేవుడు. మూడవదిగా ప్రియులరా, ఇన్ గాడ్స్ పవర్. మనం దేని మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని శక్తి మీద. మన శక్తి ఎందుకు పనిచేస్తుందండి? మనకున్నటువంటి శక్తి ఎందుకు? మనకున్న జ్ఞానం ఎందుకు? ఈరోజు చెప్పింది రేపు మర్చిపోయే ప్రజలు మనం. ఎందుకు? పనికిరాని వారము. మనకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో ఏమీ జరగదు. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేది. మార్నింగ్ అదే నేను ప్రార్థన చేస్తున్నాను, వి నీడ్ ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్. నూతనమైన అభిషేకం మాకు కావాలి, నూతనమైన ఆత్మ కొమ్మరింపు మాకు కావాలి. ప్రియులారా, విశ్వాసానికి ప్రాముఖ్యమైన మరొక వనరులు, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, వనరు ఏంటి అంటే ప్రియులారా, దేవుని ఆత్మతో మనం ఉన్నప్పుడు, ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఆ విశ్వాసాన్ని మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించగలము. సో మూడవదిగా వి ఫెయిత్ ఇన్ గాడ్స్ పవర్. 3 P'లు చెప్పినప్పటి వరకు, గాడ్స్ పర్సన్, గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ పవర్. గాడ్స్ పవర్ అంటున్నప్పుడు అధికారం. దేవుడు చెప్పిన మాట, నేను మీకేమి ఇవ్వట్లేదు, మీరు నా నామమున దెయ్యములను కొడతారు, మీరు నా నామమున స్వస్థతలు చెప్తారు. కొంతమంది విశ్వాసులు చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషపడుతుంది. బ్రదర్ బాబుకి బాగాలేదు, మేము ప్రార్థన చేసాం, దేవుడు స్వస్థపరిచాడు. మేబీ అర్ధరాత్రి పాస్టర్ గారు ఫోన్ ఎత్తకపోవచ్చు, పాస్టర్ గారు అవైలబుల్గా లేకపోవచ్చు, లేకపోతే ఎవరికో ఫోన్ చేసి ఇసుకించొద్దు, మోకరించండి, పిల్లల మీద చేసి ప్రార్థన చేయండి. మీరందరికీ దేవుడు ఆత్మ వరమును అనుగ్రహించాడు. ఈ సంవత్సరం నుంచి విశ్వాసులు, పిల్లలు, యవనస్తులు అద్భుతాలు చేసే శక్తిని పొందుకొందురుగాక. ఆమేన్, ఆమేన్. అలాంటి మహిమకరమైన అనుభవాలను దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అది ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నారా, మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు మీరు అడుగు వాటికి అనుగ్రహిస్తాడు. మేనేజర్తో మాట్లాడడానికి వెళ్తున్నారా, మేనేజర్ హెరాస్ చేస్తున్నాడా, మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఆయన మనసును మార్చేస్తాడు. ఎవరైతే తిడతారో వాళ్ళు పొగిడేటట్లుగా దేవుడు చేస్తారు. ఎక్కడ మీకు హైక్ రాలేదో అక్కడ త్రిబుల్ హైక్ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గాడ్స్ పవర్, దేవుని శక్తి. 4వది ఏంటంటే గాడ్స్ పర్పస్. ట్రస్ట్ ఇన్ గాడ్స్ పర్పస్. ఎంతమంది నమ్ముతున్నారు 2026లో దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఏ ఉద్దేశం అండి? మళ్ళీ జాబు, మళ్ళీ కుటుంబం, మళ్ళీ నో. God has renewed his purpose for our life. దేవుడి సంవత్సరంలో మన కొరకు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగితే, ఉద్దేశ ప్రకారం మనం నడవగలిగితే ప్రియులరా, దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మార్గం ఏర్పరిచాడు, ప్రయాణం ఏర్పాటు చేశాడు. మనం ఏం చేస్తామంటే, ప్రభువా నీకు తెలియదులే, కాసేపు ఆగని చెప్పి మన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం, సొంత నిర్ణయాలు చేస్తాం. దేవుని వాక్యం దగ్గర విచారణ చేయం, సేవకులతో మాట్లాడం, దేవుని దగ్గర అడగం, సొంత ఆలోచనలు చేసి ఆ గాడ్స్ పర్పస్ నుంచి, దేవుని ఉద్దేశం నుండి మనం బయటికి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాము. కాబట్టి మనము, దేవుడు మనల్ని పిలుచుకుంది, మనల్ని ఎన్నిక చేసుకుంది, మనల్ని విశ్వాసముతో నింపింది, ఆయన ఎవరో మనకు బయలుపరిచింది. అల్టిమేట్గా ఏంటంటే, ఈ లోకములో దేవుని ప్రణాళిక మన జీవితంలో ఉంది. మీ అపార్ట్మెంట్లో వారు, మీ కొలీగ్స్, మీ ఆఫీసులో ఉన్నవారు, మీ జీవితాల్లో జరిగే కార్యాలు చూసి దేవుని ప్రణాళికను వారు ఎరుగుదురుగాక. దేవునికి సాక్షులుగా మీరున్న చోటనే మీరు దీవించబడుదురుగాక. దేవుని పర్పస్ ఉందండి. మార్నింగ్ కూడా నేను అడుగుతా ఉన్నాను, ప్రభువా పరిచర్య ఎలా ఉండబోతుంది, ఎలా 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రభా, ఇంకా మరొక మెట్టు పైకి ఎక్కాలి, ఇంకా పైకి ఎక్కాలి. ఈరోజు ఉన్నటువంటి పెద్ద డేంజర్, లేకపోతే టెంప్టేషన్ ఏంటంటే, అమ్మ వాళ్ళు ఈడి పెడుతున్నారు, వాళ్ళు పెడితే 1,00,000 మంది వస్తున్నారు, వీళ్ళు పెడతారు, అలా వద్దు. ఆ టెంప్ట్ అవ్వద్దు.
అర్థమవుతుందండి. పరిచర్యలో ఉన్న బిగ్గెస్ట్ టెంప్టేషన్ ఏంటంటే వాళ్ళని వీళ్ళని చూసి ఆయన పెడితే ఎంత వస్తుంది, ఆయన పెడితే ఎంత, వాళ్ళకి వస్తున్నారేమో, మీ దగ్గరికి ఎవరిని ప్రభు తీసుకొస్తారో వాళ్ళే దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాణ్యముగా, విశ్వాసముతో, క్రైస్ట్ సెంటర్డ్గా మనం దేవుని కొరకు నిలబడే సంఘంగా ఉండాలి. ప్రియులరా, మన విశ్వాసము ఎండిపోయిన అంజూరపు చెట్లను సైతం జిగురింప చేయాలి అంటే మన విశ్వాసం ఎక్కడ ఉండాలి? మొట్టగా గాడ్ పర్సన్, రెండవదిగా గాడ్స్ ప్రామిస్, మూడవదిగా గాడ్స్ పవర్, నాలుగవదిగా గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం మొత్తం మనం తీసుకున్న వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి దేవుని ప్రణాళిక. ఎరిగి ఉన్నారా మీరు? దేవుడు మిమ్మల్ని కేవలం హౌస్ వైఫ్గా ఉండటానికి పిలవలేదు. దేవుడు మిమ్మల్ని కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండటానికి మాత్రమే పిలవలేదు. దేవుడు కేవలం మిమ్మల్ని ఒక అధ్యాపకుడిగానో, ఒక టీచర్గానో, ఒక బిజినెస్ పర్సన్గా ఉండటానికి పిలవలేదు. దేవుడు మీకు ఇచ్చిన పనిలో, జాబ్లో మరొక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పని చేయాలని, దేవుని కాడి మోయాలని, దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని. గాడ్స్ పర్పస్ ఇస్ బిగ్గర్ దెన్ అవర్ ఇమాజినేషన్స్. మనం ఊహిస్తున్న దానికంటే కూడా దేవుని ప్రణాళిక ఇంకెంతో ఉన్నతమైంది. ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి. మన జీవితం, మన నిర్ణయం, మన ఆస్పిరేషన్స్, మన అంబిషన్స్ ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆయన పర్పస్ని మన జీవితాల్లో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఎన్ని రకాల విశ్వాసాలు చూసాం ఈరోజు మనం? సో మెనీ. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, అంధవిశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, కలవరపరిచే విశ్వాసము, కదిలించే విశ్వాసము, ఇంకా కలిసిపోయే విశ్వాసం. ఆఖరిగా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుని మీద విశ్వాసం. గాడ్స్ పర్సన్, గాడ్స్ ప్రామిస్, గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ ప్లాన్. ఈ 4 పీస్ మీద, 3 పీస్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని పెట్టుకోండి. దేవుడు ఆ విశ్వాసాన్ని మనకు అనుగ్రహించి, ప్రియులరా, నా ప్రార్థన ఒకటే, ప్రభువా మా చర్చ్కి, మా మినిస్ట్రీస్కి నీ వాగ్దానం అని నేను ప్రార్థన చేసినప్పుడు బిల్డింగ్ ఇస్తాను, లేకపోతే ఆత్మల్ని ఇస్తానని ప్రభు చెప్తాడే అనుకున్నా. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి? ముందు మీరు విశ్వాసములో బలపడాలి, ఇంకా లోతైన అనుభవాలకు వెళ్ళాలి, లోతైన అనుభవంలో స్థిరపరచబడాలి. అప్పుడు తర్వాత సమస్తమును మీకు అనుగ్రహించబడింది. విశ్వాసము కలిగిన సంఘముగా, విశ్వాస సమాజముగా దేవుడు డివైన్ సంఘాన్ని కట్టునుగాక. హల్లెలూయా. పోరాటాలు రాబోతున్నాయి, పరీక్షలు రాబోతున్నాయి, కష్టాలు రాబోతున్నాయి, కన్నీళ్లు రాబోతున్నాయి. యాక్టివేట్ యువర్ ఫెయిత్ రైట్ నౌ. యేసుక్రీస్తు మీద మీకున్న విశ్వాసం ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. అది ఏ పరిస్థితి అయినా. రాబర్ట్ రోజర్ అన్న మాట ఏంటంటే, డు నాట్ గివ్ మీ పెయిన్ అని ప్రార్థన చేయొద్దు, గివ్ మీ పవర్ టు ఫేస్ ద పెయిన్. నొప్పిని భరించే శక్తి నాకు ఇవ్వనైనా, అలాంటి విశ్వాసం నాకు ఇవ్వనని మనం ప్రార్థన చేయాలి. ఆర్ యు రెడీ టు ఫేస్ దిస్ ఇయర్? ఈ సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నూతన ప్రయాణం, నూతన శ్రమలు, నూతన కష్టాలు, నూతన ప్రణాళికలు. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు మనతో ఉండే దేవుడు. ఆయన గాఢంధకారపు లోయలో మీరు సంచరించినను మీతో ఉంటానన్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? అందరం కలిసి బిగ్గరగా మన వాగ్దానం చెబుదాం. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు.